ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు అవకాశం ఇచ్చిన సూర్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో మా బ్యాచిలర్ పార్టీ మూవీ చూసే ఉంటారు. ఈ మూవీ కోసం మా టీము మేమందరం కలిసి ఎంతో కష్టపడ్డాం. మూవీ అంటే కష్టం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే మా డైరెక్టర్ సార్ కూడా ఎంతో కష్టపడ్డారు ఈ మూవీ కోసం. టోటల్ హర్రర్ మూవీస్ అంటే ఏదో చూస్తుంటారు చాలా మంది, కానీ మా డైరెక్టర్ సార్ కొంచెం కొత్తగా చూపించాలనుకుంటున్నారు కలర్ని కానీ. అలాగే ఒక ఓకే సారీ ఫస్ట్ టైం సార్ మాట్లాడడం కొంచెం హర్రర్ మూవీస్ చాలా చూస్తుంటాం, కానీ మా డైరెక్టర్ చెప్పిన కొంచెం టోటల్ డిఫరెంట్గా కలర్ కానీ కెమెరా యాంగిల్స్ కానీ మమ్మల్ని కాదు అసలు హర్రర్ మూవీని కొంచెం కొత్తగా చూపించాలని ఉన్నారు. 4 నెంబర్స్ మీద రన్ అవుతుంది స్టోరీ. సో దాంట్లో మెయిన్ లీడ్ ఎవరు అనొచ్చు, కానీ మూవీ మెయిన్ లీడ్ చెప్పడానికి కొంచెం కొత్తగా ఉండదు, కానీ చూస్తే మీకు చాలా నచ్చుతుంది. అలాగే మాకు ఎక్కువ మాట్లాడలేదు. సో మళ్ళీ రెండోసారి చెప్పుకున్నా మాకు అవకాశం ఇచ్చిన సూర్యానికి అలాగే విజయానికి ధన్యవాదాలు. మాట్లాడతాను మాట్లాడతారు. ముందుగా ఈ ప్లాట్ఫామ్ మీద మా ట్రైలర్ ప్లే చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన సూర్య సార్కి, ఇంకా డైరెక్టర్ నా విజయానికి థ్యాంక్స్. అండ్ ఫస్ట్ బ్యాచిలర్ పార్టీ మూవీ గురించి మాట్లాడుతున్నట్లయితే చాలా ఆడిషన్స్ చేశారు, చాలా మంది వచ్చారు. బట్ సార్కి ఎవరు నచ్చలేదో ఏమో తెలియదు. నాకు పిక్ చేసుకోవడానికి సరైన రీజన్ నాకు ఇప్పటివరకు చెప్పలేదు. అయితే యాక్చువల్ సార్ వచ్చారు ఇందాక మా డైరెక్టర్ సార్, బట్ ఏంటంటే ఆయన కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఉండి వెళ్ళిపోయారు. సో మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఇప్పటి వరకు మనం చాలా హర్రర్ మూవీస్ చూసాము. ప్రతి హర్రర్ మూవీలో ఏంటంటే ఏదైనా ఒక ఇంటర్వెల్ సీన్ లోనో క్లైమాక్స్ లోనో ఒక హర్రర్ ఎలిమెంట్ ని హైలైట్ చేసి సో అలా మూవీ తీసుకెళ్తున్నారు. బట్ ఐ విల్ ప్రామిస్ యూ, బ్యాచిలర్ పార్టీ మూవీ మీరు చూస్తున్నంత సేపు ఎవ్రీ 10 minutes ఒక జంప్ స్కేర్ ఉంటుంది. ప్రతి 10 నిమిషాలు కూడా థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ఎవరైతే ఉంటారో భయపడే విధంగా మా సార్ డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాచిలర్ పార్టీ మూవీ థియేటర్కి వస్తున్నప్పుడు మేము ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా దివ్యాక కానీ, బాలు బ్రదర్, వంశీ బ్రదర్, ప్రసన్నక, సో అందరూ ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి ముందుగా ఆలోచించి ఇక్కడికి వచ్చి ఒక 2-3 years కష్టపడి మా వల్ల రావట్లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు. దయచేసి గివప్ ఇచ్చే ఆప్షన్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇక్కడికి రావద్దండి, ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్ల ఇక్కడ ఎలాంటి ఉపయోగం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే టాలెంట్ అనేది ఎవడప్ప సొత్తు కాదు, అది మనందరికీ తెలిసిందే. సో సార్ అయితే చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ లో నేను కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. అండ్ లిటరల్లీ మనం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఒకరిద్దరు కాదు. అంటే ఒక ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలనో డైరెక్టర్ అవ్వాలనో ఒక పర్సన్ వచ్చినప్పుడు అతను ఒక లైన్ లో ఉండాలి. బేసిక్ గా ఒక ఊరిలో ఒక లైన్ రోడ్డు మీద కొంచెం చుట్టుంటే చుట్టూలో 100 కుక్కలు కొడుతూ ఉంటాయి. సో అలాంటి కుక్కలు కొడిగాయని చెప్పి మన క్యాపబిలిటీ కెపాసిటీ తక్కువ చేసుకుని మనం వెనక్కి వెళ్ళకూడదు. వన్స్ ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి సాధించిన తర్వాత వెనక్కి వెళ్ళాలి. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ 2015 లో చేశాను. ఆఫ్టర్ 10 years తర్వాత నాకు థియేటర్ మూవీలో ఒక మెయిన్ లీడర్ గా ఛాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ సార్. అండ్ ఫస్ట్ ఇప్పటి వరకు 150 ఆడిషన్స్ పైన ఇచ్చాను. ప్రతి ఒక్కరు బాగా చేశామని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. అని ఇక్కడ కూర్చున్నారు శాలిగ్రామ్ సార్. ఫస్ట్ నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నా ఫస్ట్ ఛాన్స్ సార్ ఇచ్చారు. ఆఫ్టర్ దానివల్ల ఇప్పుడు నాకు బ్యాచిలర్ పార్టీలో ఛాన్స్ రావడం జరిగింది. సో ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నారు, ప్లీజ్ డోంట్ గివ్ అప్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ దండా మూవీ నుంచి అజయ్ గారు, ఈవి ప్రసాద్ గారు, బెజవాడ కృష్ణ గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అజయ్ గారు, ఈవి ప్రసాద్ గారు,
సారీ అండి, 5 మూవీస్ టీమ్ అందరూ రావాలని కోరుకుంటున్నారు. 5 స్టేజ్ పై. అజయ్ గారు, ప్రసాద్ గారు, పెద్దవాడ కృష్ణ గారు, రాణి అండ్ సతీష్ పిల్లి గారు, సాహితి, మన 5 మూవీస్ డైరెక్టర్ అయిన విజయ రామచంద్ర గారు, డైరెక్టర్ గారు మన టీం చేతుల్లో 5 మూవీస్ చేసిన ఆ టీం మెంబర్స్ అందరూ రెడీగా ఉండండి. చేతులు రండి మ్యాక్సిమం లేడీస్ అండ్ బాయ్స్. ఎట్లా వస్తారు బాబు? టీం ఫాస్ట్ గా రావాలి, యాక్టివ్ గా మాట్లాడాలని రావాలి. శ్రీలత, బెజవాడ కృష్ణ చెండకి వెళ్ళాడంట. గ్లామర్ బాయ్, గ్లామర్ గారు, సో అందరికీ నమస్కారం. ముందుగా వారణా సూర్య గారికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ జీడి ప్రసాద్ फोन डाउन नहीं भैया రాలే फोन కొంచెం డౌన్ చేయండి కెమెరా లో జీడి ప్రసాద్ అనే ఒక పర్సన్ కొన్ని సంవత్సరాల కింద లైక్ ఒక 3-4 years అవుతుందనుకుంటా దాసరి అవార్డు ఫంక్షన్ పెడితే మేము ఇక్కడికి వచ్చాం. మైక్ దగ్గర పెట్టుకోండి ఆ సార్. టైంలో ఒక సెలబ్రిటీ ఎవరో వస్తే ఫొటోస్ అడిగితే ఫొటోస్ ఇవ్వలేదు. లైక్ నా ఫ్రెండ్ ప్రసాద్ అన్నకి ఫొటోస్ ఇవ్వలేదు. అతను ఏమన్నారంటే ఆయన సెలబ్రిటీ ఫోటో ఇవ్వలేనందుకు ఆయనకి కోపం రాలేదు, అలాగే బాధ కూడా పడలేదు. ఎమ్మటే సార్ బయటకు వెళ్దాం రండి సార్ అని చెప్పి బయటకి తీసుకెళ్ళలేదు. లైక్ స్నాక్స్ కౌంటర్ దగ్గరికి అక్కడ తీసుకెళ్ళి ఒక మాట చెప్పారు, విజయ్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ స్టేజ్ మీద మనం ఉండాలి, సో ఆడియన్స్ అందరూ కూడా మనకు ఆపోజిట్ ఉండాలి, ఇది కొంచెం రివర్స్ చేయగలరా మీరు అన్నది మాట తీసుకున్నాడు. ఆ రోజు మాట ఇచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇదే ప్రసాద్ ల్యాబ్ లో సుమారు ఒక 15-20 ఈవెంట్ దాకా కండక్ట్ చేసాం. దాంతోపాటు మన ఫిలిం ఛాంబర్ లో కూడా చాలా మూవీస్ అనేవి మనం కండక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇక నుంచి ఎక్కువ ప్రసాద్ ల్యాబ్ లోకి వెళ్తాం. ఎందుకంటే మన ఈసీ క్రౌడ్ ని తట్టుకోవడం ఫిలిం ఛాంబర్ వల్ల అయితే అవ్వట్లేదు. కాబట్టి ప్రసాద్ ల్యాబ్ నిండిపోయింది. ఇంకా కొంతమంది అయితే నిల్చొని కూడా ఉన్నారు. కాబట్టి మనం సార్ వినోద్ నువ్వుల సార్ గారు అండ్ కిషోర్ దాస్ సార్ గారు ప్లీజ్ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. నేను వినోద్ సినిమా గారి నుంచి స్టూడెంట్. సో మనం ఈ 5 మూవీస్ కూడా ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నామంటే దానికి మేజర్ గా ఆర్టిస్టులు ఎంతో అవసరం. వాళ్ళు చేసే హార్డ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఆ టైమింగ్ అవ్వచ్చు, చాలా అవసరం. సో అలాంటి టైం ఆర్టిస్ట్ నాకు కావాల్సిన పర్ఫార్మెన్స్ విత్ ఇన్ టైంలో ఫాస్ట్ గా ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మన వినోద్ అకాడమీ చాలా ఈవెంట్లు చెప్తూ ఉన్నాను. సురేష్ సార్ వినోద్ అకాడమీ మనకి ఎంతో సో మన ఈసీ సినిమా నుంచి ఆడిషన్స్ వినోద్ అకాడమీలో అయితే మనం లాస్ట్ టైం కండక్ట్ చేసాం. సో ఎవరికైతే అవకాశం ఇద్దాం అని అనుకున్నామో ఇమీడియట్ గా మనం తీసుకొని సూర్య గారు చెప్పినట్టుగానే స్పాట్ లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ ఛాన్స్ ఇచ్చాం, మధ్యలో గ్యాప్ లో మూవీ చేసాం. ఈ రోజు తీసుకొచ్చి ఇదిగోండి సార్ మీ స్టూడెంట్స్ అందరూ మీరు నమ్మి మాకు మీ ఆడిషన్ ఇవ్వడానికి వీళ్ళందరినీ కూడా ఆ రోజు ప్రోగ్రామ్ అంతా కూడా సార్ నీట్ గా ప్లాన్ చేసి మనకు చాలా సపోర్ట్ చేశారు. వినోద్ ఫిల్మ్ అకాడమీ గుర్తుపెట్టుకోండి, వినోద్ ఫిల్మ్ అకాడమీ. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్లు అయితే ఒక రోజు ఒక రేంజ్ లో వెళ్తారు. లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు, వాళ్ళ యాక్టింగ్ గురువు గారి పేరు చెప్తూ ఉంటారు, ఇంకా చాలా ఈవెంట్ లో ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగే ఏదో రోజు మన వినోద్ అకాడమీ నుంచి కూడా ఉన్న ఈ యాక్టర్స్ అందరూ కూడా స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా
పేరు గుర్తుపెట్టుకుంటారు సార్. సో ఇంత ఫాస్ట్ గా 1 వీక్ లో 10 days లో 5 days లో ఇలా 5 to 10 days ఈ మధ్యలో నేను మూవీ చేసి కంప్లీట్ చేసి రిలీజ్ వచ్చాను అంటే దానికి ఈ అకాడమీ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు నా రెగ్యులర్ టీమ్ ఉంది. సో మీరు చూడొచ్చు జేసీ ఫ్యాక్టరీ పడింది. సో ఇది మన రెగ్యులర్ టీము. సో ఈ టీమ్ సపోర్ట్ ఇంకో పాటు మన వినోద్ అకాడమీ లాంటి ఇంకా కొన్ని అకాడమీస్ ఉన్నాయి. సో వీళ్ళందరూ సపోర్ట్ తో ఇలా కంటిన్యూగా మనం మూవీస్ చేసుకుంటూ వెళ్తాం. సో వినోద్ గారిని మాట్లాడడం సార్ మార్నింగ్ నుంచి ఈరోజు మనందరం గట్టిగా చెప్తాం. సార్ ఈరోజు బర్త్డే. సో మన గురించి ఆటంకం చెప్తే అందరూ గట్టిగా. సో మరి సార్తో ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ, మా కో ఆర్టిస్ట్కి, మా స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలండి. ఇవాళ నా బర్త్డే చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్లో మార్నింగ్ సన్ ఆఫ్ అనే ఒక సినిమా టీజర్ లాంచ్ జరిగింది. దాని హీరో కూడా నా స్టూడెంటే. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నా స్టూడెంట్స్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ చేస్తున్న అదృష్టం మీరందరూ మా స్టూడెంట్స్ అవ్వటం. నిజం చెప్పాలి అంటే మీరు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. మీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారండి, మీ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు, ఇంకా కావాలి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే అంతమందిని మేమే ఇవ్వలేకపోతున్నాం వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. విజయ్ గారికి, అలాగే వారణాసి సూర్య గారికి, టీం అందరికీ కూడా మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవ్వాలని, మంచిగా అంతా సవ్యంగా జరిగి మీరు అనుకున్నట్టుగా 100 మూవీస్ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి, దానికి మా సహకారం ఎప్పటికీ ఉంటుందని, మీ సహకారం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అన్ని మూవీస్ 5 మూవీస్ టీమ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.